పుడితే తెలంగాణలో పుట్టాలని దేశ ప్రజలు అనుకునే విధంగా తమ ప్రభుత్వంలో పథకాలకు రూపకల్పన చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఖమ్మం సంజీవరెడ్డి భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం తీసుకువచ్చామన్నారు. చదువులో ప్రపంచంతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్న భట్టి రాష్ట్రంలో పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పూర్తి చేస్తున్నామన్నారు. రైతుల కోసం రైతు భరోసా వచ్చే 40 రోజుల్లో 3 దఫాలుగా వారి ఖాతాల్లో వేస్తున్నామన్నారు. 15 లక్షల కుటుంబాలకి 5 లక్షల రూపాయల బీమా పథకం అనేది బహుశా దేశంలో ఎక్కడా లేదు. నిస్సహాయంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరికీ అల్పాహారంతో పాటు వారంలో 6 రోజులు 3 రోజులు పాలు, మరొక 3 రోజులు రాగి జావా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా టర్నింగ్ ఏజ్ మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 పథకాలు మానవీయ కోణం ఒకటే కాకుండా మానవీయ కోణంతో పాటు మన మానవాలను మనమే సానబట్టి వజ్రాల్లాగా తయారు చేసుకుని అత్యంత విలువైన సంపదగా మార్చుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు.